ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలో రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య లేఖాస్త్రాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామజోగయ్య తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తే మిత్రులెవరూ శత్రులెవరూ తెలుసుకోవాలని ఆ లేఖలో హరిరామజోగయ్య కోరారు. వెన్నుపోటుకు అలవాటు పడ్డ చంద్రబాబు పవన్ కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరూ నమ్మరని, జనసేన మద్దతు లేకుండా ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించే అవకాశం లేదని ఆ లేఖలో హరిరామజోగయ్య పేర్కొన్నారు. ఎన్నికలలోపే జనసేనను నిర్వీర్యం చేసి చంద్రబాబు లోకేష్ ను సీఎం చేస్తారని హరిరామజోగయ్య తెలిపారు. తన సలహాలు పవన్ కు నచ్చినట్టు లేవని, లోకేష్ ను సీఎం చేస్తారన్న భయం కార్యకర్తల్లో ఉందని హరిరామజోగయ్య చెప్పారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానమేమిటో చెప్పాలని కార్యకర్తల తరపున డిమాండ్ చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తనను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీ వీరుడంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని హరిరామజోగయ్య ప్రశ్నించారు. పవన్ కు ఇష్టమున్నా లేకున్నా ఆయన వెంటే ఉంటానని, పవన్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని ఆయన చెప్పారు. చచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందన్నారు. పవన్ లక్ష్యానికి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. తాడేపల్లిగూడెం సమీపంలోని జెండా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత ఇప్పుడు హరిరామజోగయ్య విడుదల చేసిన లేఖ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది.